ఇప్పుడు వాళ్ళకు బానిసలుగానే ఉన్నారు. వాళ్ళు కేంద్ర మంత్రి, ఇప్పుడు ఆయన ఇండివిజువల్ కాదు, ఆయనకేమో స్వతంత్రుడు కాదు కాబట్టి ఆ పార్టీలో బానిసలుగానే ఉన్నాడు. కనుక ఆయన ఏదైనా మాట్లాడతాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ స్కూల్లో, ఈయన చదివిన స్కూల్ అనే, రేవంత్ రెడ్డి చదివిన స్కూల్ అనే ఆయన చదివిండు. రేవంత్ రెడ్డి స్కూల్ అనే కిషన్ రెడ్డి చదివిండు. కాబట్టి ఆ స్కూల్లో చదివిన వాళ్ళకి రిజర్వేషన్లు అంటే చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. కనుక ఇవాళ రిజర్వేషన్లు అనేది మా హక్కు, రిజర్వేషన్లు అనేది రిప్రజెంటేషన్. కాబట్టి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో, అన్ని రంగాలలో మా వాటా మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి ద్రోహం చేసే పరిస్థితి అయితే మున్నూరు కాపైనా ఇంకెవరైనా వాళ్ళ ద్రోహులే ఉంటారు తప్ప మున్నూరు కాపులు కానే కారు అనేది మేము తెలియజేస్తాం. వాళ్ళు కల్పించాలనుకుంటే ఇది పెద్ద పని కాదు. పార్లమెంటులో వాళ్ళు బిల్లులు పెట్టేసి, ప్రైవేట్ బిల్లులు పెడితే బీజేపీ డిఫెన్స్లో పడుతుంది కాబట్టి వాళ్ళు అంగీకరించక తప్పదు. ఈసారి ఒక రాష్ట్రానికి వెళ్ళకూడదామని అనుకుంటారు. దేశవ్యాప్తంగా తర్వాత చూసుకుందామా. ఈ సందర్భాన్ని 42% ఈ తెలంగాణ నుంచి ఒత్తిడి వస్తుంది కాబట్టి తెలంగాణలో బీజేపీ బతకాలంటే పార్లమెంటులో దాన్ని అంగీకరించక తప్పదు వాళ్ళు. అందుకని రాజకీయాలలో ఏది అసాధ్యం కాదు. వాళ్ళు అనుకుంటే వారం రోజులలోనే నీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది. కాబట్టి ఇది ఒక వారం రోజులల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా 42% 9వ షెడ్యూల్లో పెడితే పనే ఓడిచిపోతుంది. దాంట్లో కానిదనేది ఏది లేదు. వారం 10 రోజులు అయిపోతుంది.